Hi guys, welcome to Cricket Chat with Venkatesh. టీమిండియా సెలక్షన్ మీద చాలా దుమారం రేపుతుంది. T20 సైడ్ విషయంలో కానీ ఓడిఐ స్క్వాడ్ విషయంలో కానీ డెఫినెట్గా దేశవ్యాప్తంగా ట్విట్టర్లో కానీ మిగతా సోషల్ మీడియాలో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం అవుతాయి. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి కదా దీంట్లో. ఎందుకంటే ప్లేయర్స్ లైక్ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్. రుతురాజ్ అయితే అతన్ని ఏ టీంలో తీసుకోలేదు, 2 టీమ్స్లో కూడా లేదు, అతని స్థానం లభించలేదు ఆఫ్టర్ డూయింగ్ సో వెల్ ఇన్ ద రీసెంట్ జింబాబ్వే టూర్. అండ్ సంజు శాంసన్ T20 స్క్వాడ్లో ఉన్నాడు కానీ అతను వన్డే స్క్వాడ్లో లేడు. సంజు శాంసన్ తన లాస్ట్ వన్డేలో సెంచరీ చేశాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో. అయినా సరే అతనికి అవకాశం కల్పించలేదు. సో రుతురాజ్ విషయంలో అయితే ట్విట్టర్ చాలా అట్టుడికిపోతుంది. రుతురాజ్కి చాలా అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ బాగుంది ఆఫ్ లేట్. ఈవెన్ యాజ్ కెప్టెన్గా ఇండియాకి ఏషియా కప్ ఏషియాడ్ గోల్డ్ కూడా అందించాడు. సో ముఖ్యంగా సిఎస్కే ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. అలాగే సంజు శాంసన్ విషయంలో ఈవెన్ పొలిటీషియన్స్ లైక్ శశి థరూర్ వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, సంజుకి రెగ్యులర్గా అన్యాయం జరుగుతుందని చెప్పి. అయితే ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటంటే ఇండియాలో విపరీతంగా టాలెంట్ ఉంది. ఇంత టాలెంట్ ఉన్నప్పుడు బోల్డంతమంది ఒకే స్పాట్ కోసం 5-6 మంది పోటీ పడుతున్నారు. అప్పుడు కొంతమందిని పక్కన పెట్టక తప్పదు. రెండోది ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న డిస్పెన్సేషన్ అనండి, కోచ్ కానీ తర్వాత ఇండియన్ టీమ్ థింక్ ట్యాంక్ అని ఉంటుంది కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫార్మాట్ స్పెసిఫిక్గా ఉందాం అనుకుంటున్నారు. ఒక ఫార్మాట్కి కొంతమందినే, ఎందుకంటే చాలామంది దే హ్యావ్ లాట్ టు చూస్ ఫ్రమ్, చాలా వైడ్ టాలెంట్ పూల్ ఉంది అక్కడ. సో దాంట్లో ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలి విషయాలు బోల్డ్ అంత ఛాయిస్ ఉంది. ఆ ఛాయిస్ ఆధారంగా చేస్తున్నప్పుడు కొన్ని ఇలా జరుగుతాయి. సో నేను జస్ట్ అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 2 బేసిక్ కారణాలు ఏంటంటే టాలెంట్ స్పెసిఫిక్గా ఉన్నారు సెలెక్టర్స్, తర్వాత ఇంత టాలెంట్ ఉన్నప్పుడు కొంతమందికి పక్కన పెట్టక తప్పదు కదా. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు జస్టిఫై ది సెలెక్షన్. ఈ సెలెక్షన్ వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేది అనలైజ్ చేయడానికి మాత్రం ప్రయత్నిస్తాను. నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడీస్ ఇన్క్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్. ఇంకోటి మూడో ఒక ఫ్యాక్టర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ T20 సైడ్ విషయంలో మనం ఇప్పుడే శ్రీలంకకి పలానా వాళ్ళని పంపలేదు కదా, అభిషేక్ శర్మను పంపలేదు, రుతురాజ్ని పంపలేదు, వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళ టర్న్ కూడా వస్తుంది. యూ కెన్ సెండ్ ఓన్లీ 15 ప్లేయర్స్. సో 15 ప్లేయర్స్ పంపినప్పుడు వాళ్ళ టర్న్ కూడా వస్తుంది. సో మనకి నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఎప్పుడు ఉంది? 2 ఏళ్ల తర్వాత ఉంది. 2 ఏళ్ల లాంగ్ గ్యాప్ ఉంది. ఈ 2 ఏళ్లలో బోల్డంత టైం ఉంది. మిగతా వాళ్ళు కూడా మనం బోల్డన్ T20s ఆడతాం, మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తారు, అందరికీ అవకాశం ఇస్తారు. దీంట్లో ఇప్పుడున్న ప్లేయర్స్ వాళ్ళ ప్లేస్ ఏదో ఖచ్చితంగా వాళ్ళకి ఫర్ గ్రాంటెడ్గా ఉన్నట్టుగా కాదు, వాళ్ళు కూడా పర్ఫామ్ చేస్తేనే టీంలో ఉంటారు. సో ఎవ్రీబడి విల్ గెట్ ఏ ఛాన్స్. ఇమీడియట్గా మనకి T20 వరల్డ్ కప్ లాంటి ఈవెంట్ లేవు కాబట్టి దీంట్లో లేని వాళ్ళు పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని కూడా నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై ఎనీథింగ్. రియాన్ పరాగ్ని ఎందుకు తీసుకున్నారు 2 ఫార్మాట్లో? హార్దిక్ పాండ్యాకి అన్యాయం జరిగిందా క్యాప్టెన్సీ విషయంలో? ఇలాంటివి మనం వాటికి వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేది మనకే తెలియదు. యాక్చువల్గా వాళ్ళు చేయాల్సిందంటే సెలెక్టర్స్ కానీ లేకపోతే కోచ్, సెలెక్టర్స్ ముఖ్యంగా టీం సెలెక్ట్ చేసినప్పుడు ఇలా కొంతమంది ప్లేయర్స్ని పక్కన పెట్టడం, కొన్ని సర్ప్రైజ్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు పలాని ప్లేయర్ లేడు, తిలక్ వర్మ ఫర్ ఎగ్జాంపుల్ లేడు అన్నారు. ఆ మధ్య ఇంజరీ అన్నారు తిలక్ వర్మకి. మొన్నటిదాకా ఇదే సంజు శాంసన్ సెంచరీ చేసిన T20 మ్యాచ్లో తిలక్ వర్మ మేడ్ 50, వెరీ గుడ్ 50. లోయర్ డౌన్ ది ఆర్డర్ వచ్చి 50 చేశాడు. కానీ తిలక్ వర్మకి ఇప్పుడు ప్లేస్ లేదు. అతని గాయం వల్ల తీసుకోలేదా, లేకపోతే అతన్ని పక్కన పెట్టారా? నితీష్ కుమార్ రెడ్డి వాజ్ సెలెక్టెడ్ ఫర్ జింబాబ్వే టూర్, బట్ హీ డిడ్ నాట్ గో బికాస్ ఆఫ్ ఎన్ ఇంజరీ. అతనికి ఇంజరీ అయింది, వెళ్ళలేదు. మరి ఇప్పుడు కూడా ఇంజరీ కారణంగానే అతన్ని కరెంట్ టీంలో తీసుకోలేదా, మరేమైనా కారణం ఉందా, లేకపోతే అతన్ని ఈసారి కన్సిడర్ చేయలేదా? ఇలాంటివి చెప్పుకుంటే బాగుండేది. చెప్పకుండా మనకి ఏదో తాంబూలాలు ఇచ్చేసాం తనుకు జావండి అన్నట్టుగా చెప్తే అది ఎందుకో బాగా అనిపించలేదు. అట్లీస్ట్ గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాతైనా మనం కొంత క్లారిటీ ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ బహుశా శ్రీలంక టూర్కి వెళ్లే ముందు కెప్టెన్ కానీ కోచ్ కానీ ఒక ప్రెస్ మీట్ పెడతారు, అక్కడ మనకు కొన్ని ఆన్సర్స్ లభించవచ్చు. ప్రస్తుతానికైతే మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గౌతమ్ గంభీర్ వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం, ఇతను చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తాడు, ఇతను మొహమాటం ఉండదు, కొంతమంది ప్లేయర్స్ని తీసేయాలంటే తీసేస్తాడు, స్టార్ కల్చర్ ఉండదు టీంలో.
పక్కన పెడతాడు. అలాగే నిక్కచ్చిగానే వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బోత్ రోహిత్ శర్మ అండ్ కోహ్లీ వాంటెడ్ టు స్కిప్ ది శ్రీలంక టూర్. ఇద్దరు కూడా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఫారిన్ టూర్కి వెళ్ళారు. దే వర్ ట్రయింగ్ టు స్విచ్ ఆఫ్ ఫ్రమ్ క్రికెట్ అండ్ దే ఎర్న్ దట్ రెస్ట్ ఆఫ్ కోర్స్. కానీ గౌతమ్ గంభీర్ ఏం చెప్పారంటే, అంటే వాళ్ళకి ఏదో హుకుం జారీ చేశాడని కాదు, మీరు ఆడాలి ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనకి కొన్ని నెలల పాటు వన్ డేస్ లేవు, తర్వాత ఏదో ఫిబ్రవరిలో ఎప్పుడో 2-3 వన్ డేస్ ఉన్నాయి. మనం మెయిన్ టీంతో ఎలాంటి కాంపోజిషన్ ఉంటే, ఎలాంటి కూర్పు ఉంటే బాగుంటుంది అనే విషయంలో మీరు ఆడితేనే మనకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని వెనక్కి పిలిచారు. సో అతను ఏంటంటే ఈ స్కిప్ చేయడాలు, కొన్ని టూర్స్ పిక్ అండ్ చూస్ సిస్టమ్ని అప్పుడే ఆల్రెడీ ఎవరి విషయంలో దాన్ని బ్రేక్ చేశాడు? రోహిత్ కోహ్లీ, ది సూపర్ స్టార్స్ అండ్ పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ విషయంలోనే దాన్ని బ్రేక్ చేశాడు. సో అలాగే అతను కొన్ని డెసిషన్స్, హార్ష్ డెసిషన్స్ తీసుకుంటాడు. అతననే కాదు, అగార్కర్ కూడా అలాగే తీసుకుంటున్నాడు. సో వీళ్ళు దే వాంటెడ్ టు బిల్డ్ టీమ్స్ ఫర్ 3 డిఫరెంట్ టీమ్స్, 3 విన్నింగ్ టీమ్స్, అంటే ఆ కేపబిలిటీ అనే టీమ్స్ తయారు చేసే ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దానికి మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. మనం అనవసరంగా ఆవేశపడాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. అదే దట్ వాజ్ మై ఐడియా ఆఫ్ డూయింగ్ దిస్ వీడియో. ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు అనలైజ్ ద రీజన్స్, ఏ కారణంగా వాళ్ళని పక్కన పెట్టదలిచారు అనేది అనలైజ్ చేసి ఒక ప్రయత్నం చేయదలిచారు. ఇప్పుడు T20 స్క్వాడ్ తీసుకోండి. T20 నేను చెప్పినట్టుగానే చాలా టైం ఉంది. రుతురాజ్ ఒక హాఫ్ సెంచరీ, ఒక 49 చేశాడు. జింబాబ్వేలో ఆడిన 3 ఇన్నింగ్స్లో ఒక మ్యాచ్లో బ్యాటింగ్ రాలేదు. లాస్ట్ మ్యాచ్లో అతన్ని ఆడించలేదు కూడా. డిడ్ రియల్లీ వెల్ ఆన్ దట్ టూర్. అయినా అతన్ని పక్కన పెట్టారంటే దానికి కారణం ఏంటంటే, నాకు అనిపించింది హీస్ బేసికల్ అన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. మరి ఇక్కడ థర్డ్ ఓపెనర్ లేడు కదా అని మీరు అనొచ్చు. నన్ను అడిగితే థర్డ్ ఓపెనర్గా అతను పంపడం వల్ల ఏమిటి ఉపయోగం? ఒకవేళ 3 మ్యాచ్లో అతనికి అవకాశం రాలేదు. థర్డ్ ఓపెనర్గా అతను వెళ్ళి ఉపయోగం ఏముంది? థర్డ్ ఓపెనర్ వద్దనుకున్నారు, లేకపోతే గౌతమ్ గంభీర్కి వేరే ఐడియాలు ఉన్నాయి. లైక్ రిషబ్ పంత్ని ఎవరినో థర్డ్ ఓపెనర్గా పెట్టడం ఇక్కడ అవసరమైంది. ఒక లెఫ్ట్ హ్యాండర్ లైక్ యశస్వి జైస్వాల్, అతనికి ఇంజరీ అయిందో ఏదో అయింది, లేకపోతే 2 మ్యాచ్లు యశస్వి ఓపెన్ చేశాడు. థర్డ్ మ్యాచ్లో రిషబ్కి అవకాశం ఇవ్వడం, లేకపోతే గిల్ని థర్డ్ మ్యాచ్లో పక్కన పెట్టి అతని రెస్ట్ ఇచ్చి సంజు శాంసన్ ఓపెన్ చేయడం. సో థర్డ్ ఓపెనర్గా ఒక ఎక్స్ట్రా ప్లేయర్ తీసుకునే బదులు మిడిల్ ఆర్డర్లో మనకు ఛాయిసెస్ ఉంటే బాగుంటుందని అతను భావించి ఉండొచ్చు. అందుకని థర్డ్ ఓపెనర్గా తీసుకోలేదు. మరి మిడిల్ ఆర్డర్లో బాగా ఆడాడు కదా జింబాబ్వేలో రుతురాజ్ అని మీరు అనొచ్చు. ఓకే, అతను మిడిల్ ఆర్డర్లో ఆడతాడు, ఎప్పటివరకు ఆడతాడు? నెంబర్ 4 వరకు. బియాండ్ నెంబర్ 4 హీఈస్ నాట్ ది పవర్ హీటర్ కదా, పవర్ హీటర్ కాదు. 4 తర్వాత వచ్చేవాళ్ళు తక్కువ బాల్స్ ఫేస్ చేస్తారు. 20-25 బాల్స్లో మ్యాక్సిమం పవర్ హీటింగ్ చేయాలి, 6 హీటింగ్ చేయాలి. రుతురాజ్ ఈజ్ ఏ క్లాసీ ప్లేయర్. అతను మ్యాక్సిమం నెంబర్ 4 వరకు ఆడాలి. నెంబర్ 4కి ప్లేస్ లేదు. మీరు ఒకసారి 11 చూడండి. 11 చూస్తే మనకు ఐడియా వస్తుంది. 11 పాసిబుల్ 11 నేను చెప్తాను. గిల్ యశస్వి ఓపెన్ చేస్తారు. కెప్టెన్ సూర్యకుమార్ నెంబర్ 3లో కానీ నెంబర్ 4లో కానీ ఆడతారు. రిషబ్ సూర్యకుమార్ సిచ్యుయేషన్ బట్టి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ఆడతారు. సో 4 వరకు మనకి గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్, రిషబ్ పంత్తో కవర్ అయిపోయింది. 5లో పాండ్యా ఆడతాడు. 6లో సంజు శాంసన్ ఆర్ శివం దుబే ఇద్దరిలో ఒకరు ఆడతారు. 7లో అక్షర్ పటేల్ ఆడతాడు. 8లో వాషింగ్టన్ సుందర్, 9లో బిష్ణోయి, 10లో హర్షదీప్, 11లో సిరాజ్. రింకు సింగ్ కూడా ఆడే అవకాశం ఉంది. ఒకవేళ 5 బౌలర్ సరిపోతారు, దూబే 6th బౌలర్ కావాలనుకుంటే రింకు సింగ్ని 7 దాకా ఆడితే మరి 9 దాకా బ్యాటింగ్ అంత అవసరం లేదు. ఐ థింక్ దే షుడ్ ప్లే ఎక్స్ట్రా స్పిన్నర్ శ్రీలంకలో కాబట్టి అక్షర్, వాషి అండ్ బిష్ణోయి ముగ్గురు ఆడతారని అనుకుంటున్నాను నేను. రింకు, దూబేల్లో ఒకరికి మాత్రం అవకాశం ఉంటుంది, లేకపోతే ఇద్దరికి అవకాశం ఉంటుంది. సంజుకి అవకాశం, సంజు, దూబే, రింకు ముగ్గురులో ఒకరు మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకే ఉన్న వాళ్ళకే అక్కడ అవకాశం రావడం. సంజు శాంసన్ ఈజ్ నాట్ ష్యూర్ ఆఫ్ హిస్ ప్లేస్. మేబీ ఒక మ్యాచ్లో రిషబ్ని పక్కన పెట్టి సంజు చేతి కీపింగ్ చేయించవచ్చు 3 మ్యాచ్లు. సో అక్కడ ఏంటంటే వెళ్ళిన 15 మందిలోనే వాళ్ళకి ప్రాపర్గా అవకాశాలు ఇచ్చారు. అందరూ కూడా 15 మంది కూడా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ టు గెట్ ఇన్ టు ద 11. కానీ వాళ్ళకి అవకాశాలు లేని పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. సో రుతురాజ్ 5 తర్వాత ఆడలేడు. మనకి నెంబర్ 4 దాకా ఆల్రెడీ అక్కడ గిల్, యశస్వి, సూర్యకుమార్ అండ్ రిషబ్ పంత్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అతన్ని ఫిట్టింగ్ చేయడం చాలా కష్టం. అందుకని సెలెక్టర్స్ అతనికి పక్కన పెట్టినట్టుగా ఉన్నారు నాకు. ఈవెన్ అభిషేక్ శర్మ విషయంలో కూడా
అదే వర్తిస్తుంది. అభిషేక్ వన్స్ యశస్వి జైస్వాల్ హూ ఈజ్ యువర్ ఫస్ట్ చాయిస్, వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా ఉన్నాడు. అతను వచ్చిన తర్వాత సేమ్ స్కిల్ సెట్ ఉండే, కోర్స్ అభిషేక్ అండ్ బౌల్ ఎ బిట్, బట్ మొత్తం మీద యశస్వి మీకు ఫస్ట్ చాయిస్ ఓపెనర్. అలాంటప్పుడు అభిషేక్ శర్మకి ప్లేస్ ఉండదు. అది కాక అభిషేక్ ఒక్క సెంచరీ చేశాడు మీద మిగతా 4 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. సో అతను కన్సిస్టెంట్గా ఆడి ఉంటే అతను ఖచ్చితంగా ఒక 50 ఒక 2 30s చేస్తుంటే అతను ఖచ్చితంగా తన ప్లేస్ని కమాండ్ చేసి ఉండేవాడు. కానీ అలా చేయలేదు. అతను కొద్దిగా తొందరపడ్డాడు కొంత షార్ట్ సెలక్షన్ విషయంలో, చాలా పెద్ద షాట్స్ కోసం వెళ్ళాడని నాకు అనిపించింది. సో సెలెక్టర్స్ థింకింగ్ అలాగే ఉంటుంది, కన్సిస్టెంట్గా ఆడుతున్నారా లేదా. 4 మ్యాచ్లు ఫెయిల్ అయ్యి 1 మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడినంత మాత్రాన వాళ్ళ ప్లేస్ గ్యారెంటీ అవుతుందనే పరిస్థితి లేదు. సో ఓపెనర్స్ లాస్ట్ టైం చేసిన మిస్టేక్ మనం మాట్లాడుకున్నాం కూడా. జింబాబ్వేకి చాలా మందిని పంపించేశారు ఓపెనర్స్, 4 ఎందుకు పంపించాలి, తర్వాత సాయి సుదర్శన్ యాడ్ చేశారు. అలా కాకుండా ఈసారి గౌతమ్ గంభీర్ వచ్చిన సిచ్యుయేషన్ మారింది. ఈజ్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మిడిల్ ఆర్డర్. అందుకే రియాన్ పరాగ్ని తీసుకున్నాడు. రియాన్ పరాగ్ని ఎందుకు తీసుకున్నాడు నాకు అనిపిస్తుందంటే, రియాన్ పరాగ్ తీసుకోవడానికి ప్రధాన కారణం హీ కెన్ బౌల్ ఎ బిట్. అతను 49 ఎన్నో లిస్ట్ ఏ మ్యాచ్లో ఆడాడు, 50 వికెట్స్ తీశాడు. ఈసారి విజయ్ హజారేలో, సయ్యద్ ముష్తాక్ అలీలో, రంజీ ట్రాఫీలో అన్ని ఫార్మాట్స్లో డొమెస్టిక్లో రన్స్ చేశాడు, వికెట్లు కూడా తీశాడు. ఈ బౌల్స్ ఆఫ్ స్పిన్, బౌల్స్ ఏ గుడ్ క్యారమ్ బాల్, చాలా వేరియేషన్స్ ఉన్న దగ్గర, అందుకే వికెట్స్ తీస్తున్నాడు. సో మనకున్న ఈ పార్ట్ టైం బౌలింగ్ ఆప్షన్ అంటే బ్యాటింగ్ ఆల్రౌండర్, మనం వరల్డ్ కప్లో ఎలాగాడాం 3 బౌలింగ్ ఆల్రౌండర్స్ ఆడాం, హార్దిక్ పాండ్యా, అక్షర్ అండ్ జడేజా. అలా కాకుండా 2 బౌలింగ్ ఆల్రౌండర్లు, 1 బ్యాటింగ్ ఆల్రౌండర్ ఉండాలనేది కరెక్ట్ సిచ్యుయేషన్. సో అలాంటి బ్యాటింగ్ ఆల్రౌండర్లో మనకున్న ఛాయిస్లు తిలక్ వర్మ కావచ్చు, శివం దుబే, రియాన్ పరాగ్, ఇలాంటి వాళ్ళలో అభిషేక్ శర్మ, ఇలాంటి వాళ్ళలో రియాన్ పరాగ్ ఈజ్ ఎ బెటర్ బౌలర్. రియాన్ పరాగ్ ఈజ్ ఎ బెటర్. అతను 1 ఓవరే వేసాడు మన జింబాబ్వే టూర్లో, నో డౌట్. ఎందుకంటే అక్కడ జింబాబ్వే టీంలో ఎక్కువ రైట్ హ్యాండ్ వస్తున్నారు, అతను ఏంటంటే ఆఫ్ స్పిన్ వేస్తాడు కాబట్టి. సో అక్కడ తక్కువ ఓవర్లు వేసి ఉండొచ్చు. కానీ రియాన్ పరాగ్ ఈజ్ బెటర్ బౌలర్ కంపేర్డ్ టు అదర్స్. మనకు ఆల్రెడీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు, లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు. సో ఒక ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ కావాలి అని చెప్పి రియాన్ పరాగ్ లేటర్ డౌన్ ది ఆర్డర్ ఆడగలడు, పవర్ హిట్టింగ్ చేయగలడు, బిగ్ సిక్సర్స్ కొట్టగలడు. మనం కూడా జింబాబ్వేలో అది పెద్దగా పర్ఫామ్ చేయకపోయినా ఒక 106 మీటర్స్ ఎంతో 6 కొట్టాడు. సో హీ హ్యాస్ గాట్ దట్ 6 హిట్టింగ్ ఎబిలిటీ కమింగ్ డౌన్ లేట్ ఇన్ ది ఆర్డర్. సో అతనికి ఉన్న ఆ ప్రత్యేకమైన ఎబిలిటీ అండ్ ఈజ్ వెరీ గుడ్ ఫీల్డర్. సో అందుకని బికాస్ హీ కెన్ బీ యువర్ 6th బౌలింగ్ ఆప్షన్. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ మన టీం హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఫుల్గా ఫిట్గా ఉన్నాడు కాబట్టి హార్దిక్ పాండ్యా టాప్ 5 బౌలర్స్లోనే ఉంటాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ప్లస్ 3 స్పెషలిస్ట్ బౌలర్స్ వీళ్ళు ఉంటారు. ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్. మనం లాస్ట్ టైం లాగా మనం 6 బౌలర్స్తో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం 5 బౌలర్స్లోనే 2 ఆల్రౌండర్స్ పెట్టుకొని ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్, అంటే అతను అవసరమైతే 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు, లేకపోతే లేదు అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందుకనే రియాన్ పరాగ్ని సెలెక్ట్ చేశారు. అంతేగాని అతను వీళ్ళకంటే చాలా గొప్పవాడు, రుతురాజ్ కంటే గొప్ప ప్లేయర్, అభిషేక్ కంటే గొప్ప ప్లేయర్ కాదు. బికాస్ యూ కెన్ బ్యాట్ లోయర్ డౌన్ ది ఆర్డర్ అండ్ ఈజ్ ఎ పవర్ హిటర్. మనకి ఆ లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆడే వాళ్ళనే మనకి అక్కడ ఒక స్లాట్ ఫిలప్ చేసుకోవాలి. శివం దుబేనా, రింకు సింగ్ హాజ్ ఆల్రెడీ ప్రూవ్ హిమ్సెల్ఫ్. సో రింకు సింగ్, శివం దుబే, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, ఇలాంటి కొంతమందిలో లేట్ డౌన్ ది ఆర్డర్. వాషింగ్టన్ సుందర్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అతను మంచి బ్యాట్స్మెన్ కానీ పవర్ హిటర్ కాదు అతను. సో నేను అనుకోవడం మీమ్స్లో వస్తున్నట్టుగానే వాషింగ్టన్ సుందర్ కుడ్ బి ది 3rd ఓపెనర్ ఇన్ కేస్ నీడ్ అరైజెస్. మన మీమ్స్లో అంటున్నారు కదా, కుల్దీప్ యాదవ్ చేత ఓపెనింగ్ చేస్తాడు, అలాగే నారాయణ చేత ఓపెన్ చేయించాడు, సునీల్ నారాయణ చేత గౌతమ్ గంభీర్ అని మనకి మీమ్స్లో వస్తున్నాయి. అలాగే నేను అనుకోవడం వాషింగ్టన్ సుందర్ని అప్ ది ఆర్డర్ ఆడిస్తారు బ్యాటింగ్. ఈజ్ లెఫ్ట్ హ్యాండర్గా అక్కడ అవసరం వచ్చినప్పుడు ఆడిస్తారు. ఆ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ఎబిలిటీని అప్ ది ఆర్డర్ ఆడించి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. సో వాషింగ్టన్ సుందర్ విల్ బీ ప్లేయింగ్ ఎ డిఫరెంట్ రోల్ అండర్ గౌతమ్ గంభీర్ అనుకుంటున్నాను నేను. సో వాషింగ్టన్ సుందర్ని రియాన్ పరాగ్ మధ్యలో ఒక స్లాట్ విషయంలో ఏదో డెసిషన్ తీసుకుంటారు. అందుకనే ఈ మార్పు జరిగింది. వాషింగ్టన్ అందుకనే 2 ఫార్మాట్స్లో కూడా ఉన్నాడు. వన్డే స్క్వాడ్లో సంజు శాంసన్ ఎందుకు లేడు? 2 కీపర్స్ ఉన్నారు వన్డే స్క్వాడ్లో, రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్. కానీ సంజు శాంసన్ హూ మేడ్ ఏ 100 ఇన్ ది లాస్ట్ ODI దట్ ఇండియా ప్లేడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అక్కడ.
అతనికి ప్లేస్ ఇవ్వకపోవడం మీద కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెలెక్టర్స్ సంజు శాంసన్ని T20 ఫార్మాట్కే అతనికి ఆ T20 ఫార్మాట్ విషయంలోనే కన్సిడర్ చేస్తున్నట్టుగా ఉన్నారు. లైక్ మనం జడేజా విషయంలో ఆల్రెడీ చూసాం. జడేజాని వైట్ బాల్ క్రికెట్ నుంచి మొత్తానికి తప్పించారు. వన్డే స్క్వాడ్లో కూడా అతనికి ప్లేస్ లేదు. సో అతను ఇక టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడతాడు. అక్షర్ పటేల్ విల్ ప్లే T20s అండ్ ODIs అనేది ఒక క్లారిటీ ఇచ్చారు. అలాగే సంజు శాంసన్ ఎందుకు వద్దనుకున్నారు వన్డేస్లో అంటే నాకు అనిపిస్తున్న కారణం KL రాహుల్ డిడ్ వెల్ ఇన్ ద వన్డే వరల్డ్ కప్. కీపర్గా కానీ బ్యాట్స్మెన్గా లోయర్ డౌన్ ది ఆర్డర్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో అతనికి అక్కడ స్థానం ఉంచాలి అని అనుకున్నారు. అలాగే రిషబ్ పంత్ ఎందుకు వచ్చాడు? మరి రిషబ్ పంత్ వన్డే రికార్డ్ అంత గొప్పగా ఏం లేదు కదా మీరు అనొచ్చు. రిషబ్ పంత్ ఎందుకు వచ్చాడంటే మన ప్రస్తుతం ఉన్న వన్డే స్క్వాడ్ చూడండి, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే వన్డే స్క్వాడ్లో రోహిత్ గిల్ ఓపెన్ చేస్తారు, విరాట్ కోహ్లీ at number 3, మేబీ శ్రేయస్ అయ్యర్ at number 4, నెంబర్ 5లో సంజు శాంసన్ ఆడించారు, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా ఆడించారు. అందరూ రైట్ హ్యాండర్స్ అవుతారు కదా, అందరూ రైట్ హ్యాండర్స్ అవుతారు. అలా కాకుండా రిషబ్ పంత్ ఉంటే మనకి ఒక లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ అనేది అతను ప్రొవైడ్ చేస్తారు. సో రిషబ్ పంత్ని ఆడించకపోతే మీకు కేవలం అక్షర్ పటేల్ ఒక్కడే ఉంటాడు లెఫ్ట్ హ్యాండర్ టీంలో. మనకి వెరాజ్ T20 సైడ్లో బోల్డ్ మంది లెఫ్ట్ హ్యాండర్స్ కనిపిస్తున్నారు. కానీ వన్డే స్క్వాడ్లో ఇప్పుడున్న సీనియర్స్తో చూస్తే అందరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు. అందుకని రిషబ్ పంత్ని టీంలో పెట్టుకోవడం జరిగింది. రిషబ్ పంత్ అండ్ రాహుల్ని అక్కడ ఉంచారు. సంజు శాంసన్ని T20కి మాత్రమే కన్సిడర్ చేస్తాను. గతంలో కూడా మనం చూసిందంటే సంజు శాంసన్ ఎక్కువ T20 సైడ్. సో ఈ రకమైన అడ్జస్ట్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. మీరు వన్డే స్క్వాడ్ నేను ఒకసారి అంటే గోయింగ్ ఫార్వర్డ్ మనం ఛాంపియన్స్ ట్రోఫీకి బహుశా ఎలా ఉండొచ్చు టీం అని అనుకుంటే చూడండి. దాంట్లో రోహిత్ గిల్ ఓపెన్ చేస్తారు, నెంబర్ 3లో కోహ్లీ, 4లో అయ్యర్, 5లో రిషబ్ / KL రాహుల్, 6లో వాషింగ్టన్ సుందర్, 7లో హార్దిక్ పాండ్యా, 8లో అక్షర్ పటేల్, 9లో బుమ్రా, 10లో షమి, 11లో హర్షదీప్ / సిరాజ్. సో ఇక్కడ రుతురాజ్ కానీ సంజు శాంసన్ కానీ ఇలాంటి ప్లేయర్స్కి ఎక్కడ ఛాన్స్ ఉంది? ఛాన్స్ లేదు కదా. సీనియర్స్ చాలామంది ఉన్నారు అక్కడ. అయ్యర్ ఉన్నాడు, రాహుల్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభన్ గిల్ ఆల్రెడీ వైస్ కెప్టెన్ చేశారు. సో శుభన్ గిల్ అసలు ఎందుకు ఉంచారు? వన్డేస్లో ఓకే, వన్డేస్లో అతని రికార్డ్ అద్భుతంగా ఉంది. T20స్లో ఎందుకు ఉంచారంటే సెలెక్టర్స్ భావిస్తున్నారు అతను ఆల్ ఫార్మాట్ ప్లేయర్, అతను ఒక భవిష్యత్తులో ఇండియాకి ఆల్ ఫార్మాట్స్ ఆడగల ప్లేయర్ అని భావిస్తున్నారు. అది కూడా అదేమో దట్ వాజ్ నాట్ కాస్ట్ ఇన్ స్టోన్. అదేదో ఖచ్చితంగా ఇలాగే జరగాలని ఏం లేదు. ప్రస్తుతానికి వైస్ కెప్టెన్ అనేది మాత్రం అది టీంలోంచి మొత్తానికి తీసేయచ్చు, అదేం లేదు. శుభన్ గిల్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఇన్ T20s. ప్రస్తుతానికైతే మన సెలక్షన్ కమిటీ కానీ థింక్ ట్యాంక్ అంతా ఏం భావిస్తున్నారంటే అన్ని ఫార్మాట్స్ అతనుకున్న క్లాస్తో అతనుకున్న స్ట్రోక్ ప్లేతో ఖచ్చితంగా అన్ని ఫార్మాట్స్లో రాణించగలడు ఓపెనర్గా అని చెప్పి భావిస్తున్నారు. ఫస్ట్ టెస్ట్లో నెంబర్ 3గా ఆడుతున్నారు. సో ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా అతను చూస్తున్నారు. అది నెక్స్ట్ T20 వరల్డ్ కప్ నాటికి ఆ అభిప్రాయం మార్చు. లాస్ట్ T20 వరల్డ్ కప్లో కూడా హీ వాజ్ నాట్ దేర్ ఇన్ ద టీమ్. సో హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. సో ఇవన్నీ కూడా ఖచ్చితమైన ఏర్పాట్లు ఏమి కాదు, ఖచ్చితంగా ఇలాగే జరగాలని కూడా ఏం పరిస్థితి లేదు. కానీ వన్డే స్క్వాడ్ విషయానికి వచ్చేసరికి ఒక క్లారిటీ ఉంది సెలెక్టర్స్కి. సో దాంట్లో ముఖ్యంగా సంజు విషయంలో నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమై ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. సో నేనైతే నా ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ సెలెక్షన్, వన్స్ అగైన్ ఐఎమ్ సెయింగ్. బట్ మీరు మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో చెప్పండి. వితౌట్ ఆవేశాలు లేకుండా, రాగద్వేషాలకు లోను కాకుండా మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. మనం ఎందుకంటే ఒక లాజికల్గా ఐ వాజ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ది రీజన్స్ ఫర్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజన్ ఆఫ్ సర్టన్ ప్లేయర్. మీరు రియాన్ పరాగ్ని ఎందుకు పెట్టారు? రియాన్ పరాగ్ సేమ్ రీజన్. ఈజ్ ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్గా అతన్ని వన్డే స్కీమ్లో కూడా ఉంచారు. అండ్ హీ హాజ్ జస్టిఫైడ్ ఇట్ విత్ గుడ్ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్. సో అది లాజిక్. సో మీ కామెంట్స్ మీరు తెలియజేయండి.